కట్న దాహానికి విశాఖలో మరో మహిళ రోడ్డున పడింది. కట్టుకున్న భార్యను 4 ఏళ్ల బిడ్డను రైల్వే స్టేషన్లో అనాథలుగా వదిలేసి చల్లగా జారుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. డబ్బు కోసం, లగ్జరీల కోసమే ఈ పని చేశాడని భార్య కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఆదుకుంటారని భావించి కొండంత ఆశతో భర్త ఇంటికి వెళితే అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. ఇంటికి తాళం వేసి కోడలని, మనవరాలని నడి రోడ్డుపై నిలబెట్టింది. మీకెవరో ఏదో అబద్ధం చెప్పుంటారు, నాకైతే తెలీదు. నేను ఎవరితో వస్తానని చెప్పింది, వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారు. అత్తింటి వేధింపులతో ఆ ఇల్లాలు శోక సముద్రంలో మునిగిపోయింది. 4 ఏళ్ల ఆడబిడ్డతో భర్త ఇంటి ముంగిటే నిరసనకు దిగింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని దయనీయంగా వేడుకుంటోంది. ఏలూరు శాంతినగర్కు చెందిన జానకికి, విశాఖకు చెందిన చింతపల్లి సందీప్తో 2008లో వివాహం జరిగింది. వివాహ సమయంలో 15 లక్షల నగదు, 30 కాసుల బంగారం ఇచ్చారు. అడిగిన ప్రతిసారి 1,00,000, 2 లక్షల చొప్పున ఇస్తూనే ఉన్నారు. సందీప్ రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసేవాడు. డబ్బు కోసం, వస్తువుల కోసం అనేక మార్లు జానకిని చిత్రహింసలకు గురి చేసినా ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. విధుల్లో అలసత్వం కారణంగా 7 ఏళ్ల కిందట సందీప్ సస్పెండ్ అయ్యాడు. అయితే సందీప్ మామ అధికారులతో మాట్లాడి 2018లో మళ్లీ విధుల్లో చేర్పించారు. ఛత్తీస్గఢ్ బచేలీలో విధుల్లో చేరాడు. గత సెప్టెంబర్లో విశాఖ నుంచి బచేలి వెళ్లి ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి భార్య, పిల్లలను చూసేందుకు ఒక్కసారి కూడా రాలేదు. విశాఖ వచ్చినా తన తల్లి, తన తమ్ముడిని కలిసి వెంటనే బచేలి వెళ్లిపోయేవాడు. తన భర్త విశాఖ వస్తున్నా తనను కలవడం లేదని తెలుసుకున్న భార్య జానకి భర్త సందీప్ కోసం బచేలి వెళ్ళింది. అక్కడ భార్యకు మంచి మాటలతో మాట్లాడి విశాఖ తీసుకువచ్చాడు. పక్కన ఏదో మీకెవరో ఏదో అబద్ధం చెప్పుంటారు, నాకైతే తెలీదు. నేను ఎవరితో వస్తానని చెప్పింది, వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారు. ఈరోజు ఉదయం 5:30 గంటలకు రైలు దిగారు. స్టేషన్లో మంచి మాటలు మాట్లాడి రైల్వే స్టేషన్లోనే వారిని వదిలేసి వెనక్కి వెళ్లిపోయాడు. టాయిలెట్ కని చెప్పి వెళ్లిన భర్త గంటైనా తిరిగి రాకపోవడంతో ఆందోళనతో ఈ ఇల్లాలు భర్త సందీప్కు ఫోన్ చేసింది. నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పి భర్త సందీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నిర్ఘాంతపోయిన జానకి 4 ఏళ్ల బిడ్డతో బీచ్ రోడ్లో ఉన్న అత్తారింటికి వెళ్ళింది. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. కోడలు, మనవరాలు ఇంట్లోకి రాకుండా అత్త లక్ష్మి ఇంటికి తాళం వేసింది. ఏదో అబద్ధం చెప్పుంటారు, నాకైతే తెలీదు. నేను ఎవరితో వస్తానని చెప్పింది, వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారు. ఏం చేయాలో తెలియక 4 ఏళ్ల బిడ్డతో ఆ ఇల్లాలు ఆ గుమ్మం ముందే కూలబడిపోయింది. తేరుకున్న తర్వాత భర్త ఇంటి ముంగిట నిరసనకు దిగింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది. డబ్బు కోసం ఎన్నిసార్లు చిత్రహింసలు పెట్టినా భరించాలని, కానీ ఇంత దుర్మార్గంగా, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తాడని అనుకోలేదని ఆమె విలపిస్తోంది. అభం శుభం తెలియని పసి బిడ్డపై కూడా మానవత్వం చూపించలేదని కన్నీరు మున్నీరుగా విలపించింది. పక్కన ఏదో మీకెవరో ఏదో అబద్ధం చెప్పుంటారు, నాకైతే తెలీదు. నేను ఎవరితో వస్తానని చెప్పింది, వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారు. పక్కన ఏదో మీకెవరో ఏదో అబద్ధం చెప్పుంటారు, నాకైతే తెలీదు. నేను ఎవరితో వస్తానని చెప్పింది, వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారు. పక్కన ఏదో మీకెవరో ఏదో అబద్ధం చెప్పుంటారు, నాకైతే తెలీదు. నేను ఎవరితో వస్తానని చెప్పింది, వెళ్ళి వాళ్ళని అడుగు అని అన్నారు. ఎవరైనా దీపం అంతా మీరు
పరిస్థితి అంటే ఇక్కడ నా ఏదో ఏదో పెద్ద మనుషుల ద్వారా పక్కన ఏదో మీకు ఎవరో ఏదో అబద్ధం చెప్పుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, జానకి పోరాటంపై మహిళా సంఘాలు ఏమైనా స్పందించాయా? ప్రస్తుతం అక్కడ అత్తింటి వారు లేరా? వాళ్ళు ఎక్కడున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఈ రోజు ఉదయం 5:30 గంటలకి విశాఖలో ఒక విధమైన అంటే దారుణమైన ఘటనే చెప్పుకోవచ్చు. 4 ఏళ్ల బిడ్డతో తన అత్త ఇంటి ముందు చాలా ఆవేదనతో ఆవిడ చేస్తున్న ఆ పోరాటం మాత్రం చాలా దయనీయంగా మారింది. అయితే అత్త ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమె లోపలికి రానివ్వకుండా తలుపు వేసే సందర్భాలు కనిపించాయి. దీనిపైన ఇప్పటి వరకు మహిళా సంఘాలు కానీ ఎవరు కానీ స్పందించలేదు. ఎందుకంటే విషయం కూడా బయటకు రాకుండా, అంటే ఆ అపార్ట్మెంట్ ఆ ఉంటున్న ఆ ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం కావడంతో విషయం కూడా బయటకు రాలేని ఘటన మనం చూడొచ్చు. అదేవిధంగా చిన్న పిల్లలతో పాటు కూడా ఆమె చేస్తున్న ఆ పోరాటం మాత్రం చాలా దయనీయంగా చెప్పుకోవచ్చు మనం. ఆమె ఎవరు ఆమెకి సహాయం లేదు, తోడుగా లేనప్పటికీ కూడా తన భర్తే తనకు ఆధారం అంటూ కూడా ఆమె ఆ పోరాటం చేస్తుంది. కేవలం నమ్మించి మోసగించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అంతేకాకుండా భర్త సందీప్ మాత్రం చెడు అలవాట్లకు బాగా బానిస అవడం వల్లే ఆయనకు ఉద్యోగం కూడా తీశారని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా భార్య తన భర్తే తనకు దిక్కంటూ, తన భర్తే తనకు దైవం అంటూ కూడా ఆ జాబులు కూడా తన నాన్నగారితో మాట్లాడి డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు, జాబ్ కావాలంటూ కూడా ఆమె మాత్రం పోరాడి తన భర్తకు జాబ్ను మళ్ళీ తిరిగి ఇప్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే ఆయన యొక్క కపట బుద్ధిని మరోసారి నిరూపించుకోవడానికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ జాబ్ వచ్చినప్పటికీ కూడా మరలా అదే విధంగా అంటే పేకాట ఆడడం, అలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడడం వల్ల మరోసారి ఇటువంటి ఘటన మనం చూడొచ్చు. ఈ రోజు కూడా విశాఖపట్నం నుంచి కూడా అంటే బచ్చేలి నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా కేవలం పక్కన బాత్రూమ్ కు వెళ్తానని చెప్పి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడం, ఫోన్ చేసిన తర్వాత కూడా నాతో నీకు సంబంధం లేదు, ఇక నీతో ఇదే నాకు చివరిది, నువ్వు మాట్లాడడానికి అవకాశం లేదంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే సందర్భం మాత్రం చాలా దైన్యంగా చెప్తున్నా. అవి మాట్లాడే మాటల్లో కూడా చాలా నీరసం, అదేవిధంగా చాలా అసహనం కూడా ఉంది. ఎంత మనం ఆయనకి సహాయం చేసినా, హెల్ప్ చేసినా, ఏం చేసినా కూడా ఆయన మాత్రం మనల్ని పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం నన్ను చూసి కాదు, చిన్న పిల్లలు చూసి కూడా ఆయనకి కనీసం మనసు కరగకపోవడం చాలా దారుణం అని చెప్తుంది. కానీ ఇది ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు. ఆయన నాకు కావాలి, అత్తింటి వారు కూడా నాకు సాయం చేయాలి, వారికి కూడా నేను మొదటి నుంచి కూడా చాలా ఈ విషయం మీద చాలా సార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు దీనిపైన ఎటువంటిది స్పందించలేదు. ఈ రోజు మాత్రం తాను నాకు దక్కే వరకు కూడా ఇక్కడ నుంచి కదలను, నా ప్రాణాలైనా పోవాలి కానీ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ ఆమె మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీడియాతో మాట్లాడడం కూడా ఒక విధంగా కుటుంబం పరువు పోతుంది అనేది ముందుగా ఆవిడ భావించింది. అయినప్పటికీ కూడా కుటుంబం పరువు పోయినా తన పరువు పోతుంది, తన దిక్కెవరు లేకుండా పోతుందనే ఒక బాధతో ఆమె చివరకు మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడే సందర్భంలో కూడా ఇంట్లో వాళ్ళు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు, నువ్వు మాట్లాడద్దు, నీకు న్యాయం చేసే విధంగా మేము ఉంటాం వెనకట్లా అని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె కుటుంబానికి, అత్తవారింటికి కూడా ఎక్కువ విలువిచ్చిందని చెప్పుకోవాలి. చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భర్త అన్ని విధాలు ఆమెను మాటల పరంగా నమ్మించి మోసం చేసినప్పుడు కూడా భర్తే కావాలంటూ కూడా ఈ రోజు కూడా ఆమె ఒక విధంగా ప్రయత్నించడం కూడా ఒక విధమైన మనం బాధగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలతో నేను ఎట్లా బ్రతకగలను, చిన్న పిల్లలు ఉన్నారు, ఇలాంటి పిల్లలు ఎలా వెళ్ళాలనిపిస్తుంది అనేది కూడా ఆమె చెప్తుంది. అయితే ప్రధానంగా ఆయనకున్న అలవాట్లు మాత్రం చెడు వ్యసనాలు, పేకాట ఆడడం అనేది మాత్రం దుర్భిద్దమైన బుద్ధి అని చెప్తుంది. అందువల్లే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని మనం కారణాలు చేసినా, ఎన్ని హెల్ప్ చేసినా కూడా ఆయన బుద్ధి మాత్రం ఆయన మానడం లేదు. కాబట్టి దీనివల్లే ప్రతిసారి కూడా ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, డ్యూటీలో కూడా చెడు పేరు ఉంది. కాబట్టి ఆమె గతంలో కూడా ఉద్యోగం తొలగించారు. అయినప్పటికీ కూడా మా నాన్నగారితో మాట్లాడి ఉద్యోగం వేయించినప్పుడు కూడా కనీసం ఆయనకి క్షమాభిక్ష కూడా లేదు అనేది మాత్రం ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. స్వామి సతీష్, మరి అత్తింటికి తాళం వేసిందని చెప్తున్నారు కదా, అత్తింటి తాళం వేసి లోపలే ఉన్నారా వాళ్ళ కుటుంబం, లేదా బయటకు వెళ్ళిపోయారా? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల బంధువులు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ మధ్య బంధానికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? అయితే ఇప్పుడు ఈ బీచ్ రోడ్ లో ఉంటున్న అపార్ట్మెంట్ లో మాత్రం కేవలం ఇది ఒక విధంగా ఇండివిజువల్ హౌస్ అనేది చెప్పుకోవాలి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా కేవలం మాకు సంబంధం లేనట్టు వారుగా ఉన్నారు తప్ప ఆమె బాధని తమ బాధగా వ్యక్తం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడే సందర్భాలు లేవు. కాబట్టి అక్కడ ఆమె ఒక్కరే పోరాటం చేస్తున్నారు. అత్త మావను మావైతే లేరు కానీ అత్త మాత్రం ఉంది. అక్కడ మరో
ఆ మగ వ్యక్తి కూడా ఉన్నారు తప్ప వాళ్ళిద్దరికి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నది మాత్రం బయటకు వ్యక్తం చేయట్లేదు. కేవలం ఈ కోడల్ని ఇంట్లోకి రాణిస్తే వారిద్దరి మధ్య సంబంధమైన బయటపడుతుందా అనే కోణంలో కూడా ఒక విధమైన అనుమానాలు అక్కడ రేకెత్తున్నాయి. కాబట్టి ఆయన మాత్రం ఆమె మాట్లాడిన మాటలకి ఆయన సమాధానం ఇస్తున్నాడు. మీకు లోపలికి రాణిస్తాం, ఎటువంటి ప్రాబ్లం జరగదు, మీకు మేము అండగా ఉంటామని చెప్తున్నారు తప్ప అత్త మాత్రం దీనిపైన ఎటువంటి విషయాన్ని స్పందించడం లేదు. కోడలు మా కోడలే అని కానీ, లేదంటే నీకు వచ్చే సమస్యను మేము క్లియర్ చేస్తామని కానీ, అసలు కనీసం ఆమె మాట్లాడడానికి కానీ, ఇంటి నుంచి బయటికి రావడానికి కానీ ఎట్లా స్పందించడం లేదు. ఆవిడ మాత్రం ఇప్పటికీ కూడా ఇంటి బయటనే ఉండి ఆమె ఆ పోరాటం చేస్తుంది. దీనిపైన ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు చెప్పినప్పుడు కూడా దీనిపైన ఎటువంటి స్పందించలేదని చెప్తుంది. కాబట్టి ఇప్పటి వరకు జానకిని మాత్రం లోపలికి రానివ్వలేదని చెప్పుకోవాలి స్వామి. సతీష్, మీరు చెప్తున్న దాన్ని బట్టి లోపలే ఉన్నారు అత్త వాళ్ళు, బయట మాత్రం ఈమె నిరసన తెలియజేస్తుంది, అంతే కదా? అవును. అయితే ఉదయం 5:30 నుంచి కూడా అక్కడే ఆమె ఉండి అక్కడే పోరాటం చేసింది. నా భర్తే నాకు కావాలి, భర్త నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్తేనే వెళ్తాను, లేదంటే నేను అత్తింట్లో ఉంటాను. నేను ఇప్పటి వరకు తిండి తినకపోయినా నా ఆశ శ్వాస అంతా నా భర్తే. నా భర్త రాకపోతే నా ప్రాణాలైనా పోయినా పర్లేదు, కానీ భర్తే నాకు కావాలంటూ కూడా ఆమె అక్కడ ఒక విధమైన పోరాటం చేస్తుంది స్వామి. సతీష్, మరి బాధితురాలు ఏమంటోంది? ఇంతకు ముందు ఎప్పుడైనా అత్తింటి ఆగడాలను పోలీసులకు కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటివైనా జరిగాయా? బాధితురాలు తమ ఆవేదనను ఒకటే చెప్తుంది. అయితే గతంలో కూడా ఇటువంటి విషయాలు వచ్చినప్పటికీ కూడా ఇంటి దాటి బయటకు వెళ్లకుండా, ఏ విషయాన్ని కూడా ఎక్కడ చెప్పకుండా, కుటుంబపరమైన బాధ్యత కాబట్టి కుటుంబంలోని ఇది చెప్పడం జరిగింది. దీనిపైన గతంలో చెప్పినప్పుడు కూడా అప్పటికప్పుడు సర్దుబాటు, పెద్దల విషయంలో పెద్దల సమక్షంలో పెట్టి దీన్ని రాజీ చేశారు తప్ప దీన్ని పెద్ద విషయంగా ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయన ప్రతిసారి కూడా సమస్య పరిష్కారం అయిన తర్వాత తన బుద్ధిలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. ప్రతిసారి అంటే 6 నెలలకి, 8 నెలలకి, సంవత్సరానికి ఒకసారి సుమారు 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 ఇస్తున్నప్పటికీ కూడా ఆయన బుద్ధిలో ఎటువంటి మార్పు రాలేదు. కేవలం ఇప్పటి వరకు అయితే మాత్రం పెద్దల సమక్షంలోని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం, కానీ ఇటువంటి పరిస్థితి రాలేదు. కానీ ఈ విషయాలపైన అంటే తన భర్త పైన ఉండే తెలియవాట్ల పైన కానీ, తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రవర్తన నేపథ్యంలో కానీ గత పలుసార్లు మాత్రం అత్తింటికి మాత్రం చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ ఎటువంటి స్పందన లేదు. చివరిగా ఈ రోజు మాత్రం బచ్చేల నుంచి వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్ రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్ళిపోవడం మాత్రం చాలా బాధాకరం. అక్కడితో కాకుండా కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించకుండా నీతో నాకు సంబంధం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మాత్రం ఆవిడ తీవ్ర ఆవేదన గురవుతూ ఉదయం 5:30 నుంచి ఇప్పటి వరకు కూడా మంచినీరు కూడా ముట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ మాత్రం ఒకసారిగా మనతో మాట్లాడే సమయంలో కూడా ఆమె నీరసం దానికి గురైంది. కాబట్టి అక్కడ ఉన్న అత్తింటి వారు కూడా బయటకు వచ్చి కనీసం మంచినీళ్ళు ఇవ్వాలని కూడా పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అత్తింటి వారి అది భర్త కూడా ఇది కావాలి మాట్లాడి ఒక విధంగా ఆమెను అక్కడి నుంచి వదిలించుకోవాలనే నేపథ్యంలో ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది స్వామి. సతీష్, మరి ఆమె ముందు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందా? దీనికి సంబంధించి ఏమైనా చెప్పిందా? ఇవ్వబోతోందా? లేదంటే మహిళా సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి ఇంతవరకు? స్వామి, మీడియా కథనాలు వచ్చిన తర్వాత దీనిపైన పోలీసులు మాట్లాడడం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని తర్వాత కూడా మహిళా సంఘాలు, మన విశాఖలో 2-3 మహిళా సంఘాలు కూడా ఉన్నాయి, మహిళా చేతన ఇలాగా వాళ్ళు మహిళా సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది. ఈ విషయం పైన ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంటే ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం సరికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది స్వామి. రైట్ సతీష్.